నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు. మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన, భజన కార్యక్రమాల నిర్వహణ. 1వ తేదీ నుండి సారథి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి. మీడియాతో ఆర్మూర్ ఇన్ఛార్జ్ ఎంవీఐ రాహుల్. అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో దేవాంగ సంఘంలో ఉచిత వైద్య శిబిరం. పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన వైద్యులు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజ్లతో పాటు నిజాం సాగర్, గడ్డెన్న వాగు, కౌలస్ నాలా, లెండి ప్రాజెక్టుల మిగులు జలాల గోదావరి, మంజీరా వరకు చేరుతుండటంతో ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహం పోటెత్తుతుందని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1084.5 అడుగులు 58.357 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 4.90 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని అన్నారు. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతి, లక్ష్మీ మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నామని కలెక్టర్ వివరించారు. వరద ఉధృతి వల్ల రిజర్వాయర్ ఎగువ భాగంలోని కందకుర్తి, హున్స, కొప్పర్గా, హంగర్గా తదితర గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో బ్యాక్ వాటర్ను తగ్గించేందుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా పెద్ద ఎత్తున 6 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయటం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద తీవ్రతను సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత సరదా కోసం ఎవరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా కొడిచెర్ల, చాకిరియాల్, సావెల్, తడ్పాకల్, దోమ్చంద, గుమ్మిరియాల్ గ్రామాల వద్ద ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని, ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అప్రమత్తతో కూడిన చర్యలు చేపడుతుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. లో లెవెల్ వంతెనలు, కాజ్వేల మీదుగా రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న మార్గాలలో ప్రతి చోట అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. వరద ప్రభావిత గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎర్గట్ల మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పర్యటించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎర్గట్ల మండలంలోని తడ్పాకల్, గుమ్మిరియాల్, దోమ్చంద గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గోదావరి నది వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం కల్పించారు. త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోట ఆర్మూర్ దేవాంగ సంఘంలో అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం డాక్టర్ అమర్ మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగిందని, పట్టణ ప్రజలను మరిన్ని ఉచిత క్యాంపులు నిర్వహించి సేవా కార్యక్రమాలలో ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం సభ్యులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నేను మీ డాక్టర్ అమర్ బాబు,
ఆర్థోపెడిక్ సర్జన్. మేము అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి ఇవాళ దేవాంగ సంఘం కొటార్మూర్ నందు ఇండియన్ బాయ్స్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇవాళ అందరికీ ఫ్రీగా ఓపీ చూడడం, మందులు సప్లై చేయడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 300 మందికి హెల్త్ చెకప్ చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఇండియన్ బాయ్స్ యూత్ కొటార్మూర్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా దగ్గర ఆర్థోపెడిక్స్ మరియు స్త్రీలకు సంబంధించిన గైనకాలజిస్ట్ మేడం సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గురువారము మా హాస్పిటల్లో ఓపీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. నమస్కారం. ఇండియన్ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర్ హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. ఈ శిబిరంలో 300 పైగా పేషెంట్స్ కి ఉచితంగా మందులు, ఓపీ కన్సల్టేషన్ చూడడం జరిగింది. అమర్ హాస్పిటల్ నందు ప్రతి గురువారం ఉచిత వైద్య సేవలు అందడం జరుగుతుంది. స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులకి చూడడం జరుగుతుంది. డెలివరీలు అండ్ గర్భ సంబంధిత ఇబ్బందులకు కూడా చూడడం జరుగుతుంది. చిన్నపిల్లలకు జ్వరము, ఈ సీజనల్ వచ్చే డిసీజెస్, జలుబు, దగ్గు, జ్వరానికి కూడా పిల్లలకి చూడడం జరుగుతుంది. అంతేకాకుండా బీపీ షుగర్ సంబంధించిన ఇబ్బందులకి అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన తెలుపు బట్టకి, ఎర్ర బట్టకి సంబంధించిన ఇబ్బందులు, ప్రెగ్నెన్సీలో వచ్చే ఇబ్బందులకు కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే వాళ్ళ ఇబ్బందులకు కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల అమర్ మల్టీ స్పెషల్ తరపున ఇక్కడ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ 300 పైగా పేషెంట్లకి ఉచిత చికిత్స నిర్వహించడం జరిగింది. ప్రతి గురువారం కూడా అమర్ హాస్పిటల్ తరపున ఫ్రీగా ఓపీ చూడబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. నందిపేట్ మండలంలోని ఉమ్మేడ గ్రామం దగ్గర గోదావరి బ్రిడ్జ్ నిమజ్జన ప్రాంతాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజల రాకపోకలు నిమజ్జనం కోసం భారీ క్రేన్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను సిపి సాయి చైతన్య మరియు ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. ముందస్తుగానే గ్రామాన సమాచారం అందించాలని, నిమజ్జనానికి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్యామ్రాజ్, పలు శాఖల సిబ్బంది, పోలీసులు ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి వాహనదారులు సారథి పోర్టల్ ద్వారానే ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్మూర్ ఇన్ఛార్జ్ ఎంవీఐ రాహుల్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాహుల్ కుమార్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం సారథి పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయానికి రావాలని సూచించారు. సెప్టెంబర్ 1 సోమవారం నుంచి తమ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ కానీ పర్మనెంట్ లైసెన్స్ కానీ సారథి పోర్టల్ ద్వారానే మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు సిఎఫ్ఎస్టి పాత వెబ్సైట్ కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కాకుండా సారథి పోర్టల్లోనే మీరు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్ కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముద్రా సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతినిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు, యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ, కల్తీ నూనె వాడకం, చెట్ల పెంపకంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగింది. పర్యావరణాన్ని పరిరక్షించాలని, జూట్ బ్యాగులు వాడాలని, ప్లాస్టిక్ నిషేధించాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని విద్యార్థులు స్లోగన్స్ ఇస్తూ ర్యాలీ చేపట్టారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ కల్తీ నూనె వాడిన జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక రకాల వ్యాధులకు గురి కావాల్సి వస్తుందని, చెట్లు పెంచడం వల్ల మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించిన వారమవుతామని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారించాలని ప్రజల్లో అవగాహన కల్పించడానికి లిల్లీపుట్ పాఠశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ కొటార్మూర్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాలలో గణనాథులు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు.
మండపాల నిర్వాహకులు ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మండపాల నిర్వాహకులు తెలిపారు. పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్కులు లేకుండా పదవి విరమణ చేస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరు ఎంతో అభినందనీయమని సిపి సాయి చైతన్య అన్నారు. పదవి విరమణకు సిద్ధంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ నరసింహులు మరియు యాకూబ్ రెడ్డిలకు సిపి సాయి చైతన్య పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పదవి విరమణ సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్కులు లేకుండా ఎంతో కష్టపడి పనిచేసి మంచి మన్ననలు పొందిన ఉద్యోగులు పదవి విరమణ తీసుకోవడం సంతోషకరమని అన్నారు. ఒత్తిడి మధ్య పోలీస్ శాఖ ఉద్యోగం చేయడం అభినందించదగ్గ విషయమని, పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరూ కుటుంబీకులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సెప్టెంబర్ 7వ తేదీన జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని, కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సులో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు ఉన్నారు. 10,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము ఐఎఫ్టీగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళు అని చెప్పి సైలెంట్ పెడితే మా కార్మికుల కడుపు నిండదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి పిలిపించుకొని శాలువా కప్పి సన్మానం చేసి పాదాలు మొక్కినంత మాత్రాన అది ప్రచారంకు ఉపయోగమే తప్ప నిజంగా కార్మికుల బతుకుల్లో వెలుగు రేఖ లేదు. కాబట్టి స్వచ్ఛ భారత్లో ముందు భాగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని, బాధల్ని పట్టించుకొని వీళ్ళ వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ 7న జరిగినటువంటి రాష్ట్ర సదస్సులో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని సిల్వర్ కాంప్లెక్స్ లో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిల్వర్ కాంప్లెక్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంతో పాటు నిత్య భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, కాంప్లెక్స్ సభ్యులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో గుడాల పటేల్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడాల పటేల్ సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి రోజు గణేశుని ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 30 సంవత్సరాల క్రితం వినాయకుడిని చిన్నగా మొదలు చేసుకొని క్రమంగా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉదయం నుండే పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, ప్రతి ఇంటి నుండి మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఎక్కడో చిన్నగా గల్లీలలో పెట్టుకుంటూ ఈరోజు సంఘంలో నిలిపోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము ఈ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన సత్రము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మా సంఘ సభ్యులు మహిళలు కూడా పాల్గొనడం జరుగుతుంది. యువకులు అలాగే పెద్దలు, మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని సత్రంలో పాల్గొని ప్రతి సంవత్సరము ఏదో ఒక డేట్ అనుకొని సత్రం చాలు చేయడం జరుగుతుంది. సంఘ సభ్యుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎర్గట్ల మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఎర్గట్ల మండలంలో భారీ వర్షాలు పడటంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల వల్ల గోదావరి గంగా పరివాహక ప్రాంతమైన తడ్పాకల్ దోమ్చంద గుమ్మిరియాల్ బట్టాపూర్ గ్రామాలను సందర్శించామని అన్నారు. అధిక వర్షాలకు వరదలకు పలు చోట్ల పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం వరదలు తగ్గిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనా వేసి నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని చెప్పారు. నివేదిక ప్రకారం నష్టపరిహారం రైతులకు అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడైతే గ్రామాల్లో నీళ్లు వస్తే ఎలా ఉండాలని అలాంటి సూచనలు చేస్తూ వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం మేరకు ఎక్కడ మా ప్రాంతంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎక్కడ కూడా ఇండ్లు కూడా శిథిలావస్థ ఉన్న ఇళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నా కానీ మేము ముందే జాగ్రత్త చేయడం వల్ల అలర్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏదైతే ఈ పరివాహక ప్రాంతంలో ఈ పంటలు నష్టం జరిగింది, ఆ పంటలు ప్రతి సంవత్సరం ఎవరైతే ఈ గోదావరి వరద వస్తుందో ఆ గోదావరి వరద వచ్చినప్పుడు ప్రతిసారి పంట జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు జరిగిన ఎవరైతే పంట నష్టం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అంచనాల ప్రకారం మా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మేము ఈ వరద అయిపోయిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారులను తెప్పించి పరిశీలించి ఆ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడైతే నష్టం జరిగిందో ఏ రైతులకైతే నష్టం జరిగిందో ఆ రైతులను ఆదుకునే విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం 2017 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో యాదవ్ యూత్ సభ్యులు 45 మంది స్థాపించి ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజేందర్ యాదవ్, గంగాధర్ యాదవ్, మహిపాల్ యాదవ్, రాజేష్ యాదవ్, సలహాదారులుగా డిష్ మహేష్ యాదవ్, రవి యాదవ్లు ఉన్నారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం దేవాలయం సమీపంలో ఉన్న గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అలాగే పెద్దవాగు నుండి వరద ప్రవహిస్తుండటంతో తడ్పాకల్ పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది పొంగి పొర్లుతుంది. మెండూర మండలం శ్రీరామ్ సాగర్ ఒడ్డెర కాలనీ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వ పాఠశాలలోకి తరలిస్తున్నారని, తాత్కాలికంగానే కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని, మాకు ఇల్లు కట్టివ్వాలని వడ్డెర కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రాగా ఇళ్ల సమస్యపై తమ అభ్యర్థనను పత్ర రూపంలో సమర్పించాలని ఎదురు చూస్తామని, అయితే కలెక్టర్ తమ దగ్గరకు రాలేదని, తమ సమస్యను వినిపించే అవకాశం దొరకలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి వరదలు వస్తే భయంతో ఇళ్లను వదిలి చిన్నపిల్లలు పెద్దలు అందరం పాఠశాలల్లో కష్టాలు పడుతున్నామని, ప్రభుత్వమే శాశ్వత నివాసాలను కల్పించాలని కోరారు. తమకు తాత్కాలిక సహాయం కాదు, శాశ్వత పరిష్కారం కావాలని తెలియజేశారు. స్థలం లేదు, వరద వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఏడన్నా గుంటడు జాగిస్తే మేము ఎక్కడైనా గుడిసేసుకొని బతకగలుగుతాం. 3 రోజుల నుంచి మా కాలనీల నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళని సగం ఇండ్లు మునిగిపోయినాయి. అలా మాకు తిండి లేదు, మాకు పని లేదు. మాకు ఏదైనా జాగ చూపెట్టమంటే మేము మా తాతల ముత్తాల నుంచి డ్యామ్ కట్టి నుంచి ఇక్కడనే ఉండరు. వాళ్ళని చూసి మేము ఇక్కడనే ఉన్నాము. మా బతుకులు ఇంతేనా? మాకు ఏమన్నా జానడంత జాగిస్తే ఆడ గుడిసెలేసుకొనైనా బతుకుతాం. మేము ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా? గంగ వచ్చినప్పుడల్లా వెళ్ళిపోండి అంటే ఏడు ఉండాలా? ఏ చెట్టు కింద ఉండాలా? వెళ్ళిపోండి అన్న సమాధానం చెప్తున్నారు కానీ మాకు ఏడన్నా జాగిస్తారన్న సమాధానం అయితే చెప్తలేరు. మాకు కలెక్టర్ వస్తుండు, చూస్తుండు, మా బతుకులేందో చూస్తుండు కానీ ఆయనన్నా కొంచెం కనికరిస్తలేడు. మరి ఎప్పుడు కనికరిస్తారు? మాకు ఏడైనా సరే మా ఇండ్లు విడిచిపెట్టి మేము వెళ్ళిపోతాం కానీ మాకు జాగిస్తే మేము ఆడ గుడిసెలేసుకొని బతుకుతాం. మాకు కష్టం చేసుకునడానికి కూడా ఇక్కడ పని కూడా లేదు. మేము దూరం పోయి కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా కూలి పని చేసుకునడానికి కూడా ఇండ్లు చక్కగా ఉంటే మీకు దూరం పోయి కష్టం చేసుకుంటాం. మేము ఇండ్లు చక్కగా లేవు, ఇప్పుడు కష్టం ఎట్లా చేసుకోవాలి? సో వాళ్ళు రాత్రి వచ్చేసి మీరు అక్కడ నుంచి వికెట్ గమ్మంటే అంటే రాత్రి మీరు 9-10 గంటలకు వచ్చి వికెట్ గమ్మంటే ఎక్కడికి పోతాం? ఉన్న సామాను రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళందరూ మేమందరం కూడా. సో దాంట్లో ఉండే తిండి వస్తువులు, తిండి గింజలు పడుకోవడానికి అవన్నీ కూడా అన్ని డ్యామేజ్ అయిపోతుంటే వాటిని చూసుకోండి మీరు బయటకు వచ్చేసేయండి అని అంటే ఈరోజు మీరు వస్తున్నారు. ఈరోజు వచ్చేసి ఒకరోజు మాకు వసతి కల్పించేసి ఐకేపీలోనో లేకుంటే గవర్నమెంట్ స్కూల్లోనో మాకు షెల్టర్ ఇచ్చేసి ఒక రోజులో అయిపోయిందని చెప్పేస్తున్నారు.
సో మరి అయిపోతే మళ్ళీ రేపు మా పరిస్థితి ఏంది? మళ్ళీ రేపు వరదలు రావు, రేపు వచ్చేసి మా ఇండ్లు మళ్ళీ కొట్టుకుపోతాయి అంటే మాకు అసలు శాశ్వత పరిష్కారం ఎవరు చూపరా? మరి ఏ గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని పట్టించుకుంటారు? ఏ ఆఫీసర్లు వచ్చి పట్టించుకుంటారు? రేపు ఏమన్నా జరిగితే మా కాలనీకి కానీ మా కాలనీ వాసులకు అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, ఎంఆర్ఓ ప్లస్ ఎస్ఐ, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ బాధ్యులే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు, మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన భజన కార్యక్రమాల నిర్వహణ. 1వ తేదీ నుండి సారథి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి. మీడియాతో ఆర్మూర్ ఇన్ఛార్జ్ ఎంవీఐ రాహుల్. అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో దేవాంగ సంఘంలో ఉచిత వైద్య శిబిరం, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన వైద్యులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.